సినీ ఇండస్ట్రీలో ఒక టాపిక్ బాగా చర్చనీయాంశంగా మారింది. అంటే సినీ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆ ఫ్లేవర్ పోయినట్టుగా అనిపిస్తూ ఉంది. అదేంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారనేది ఒక యాస్పెక్ట్, ఒక చర్చ కొనసాగుతుంది. ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం కాదు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని సంప్రదింపులు జరిపారనే టాక్ కూడా నడుస్తుంది. అంటే బ్రీఫ్‌గా ఏం జరిగిందనేది, ఏం చర్చ జరుగుతుందనేది మాత్రం చెప్తున్నా. ఇది ఇందులో కన్ఫర్మేషన్ లేదు. బట్ వస్తే ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఎటువంటి ఆప్షన్ ఎంచుకుంటారనేది జస్ట్ ఒక అనాలిసిస్ లాగా చెప్పబోతున్నాం. అంతకు మించి ఏం లేదు. రైట్. మనకు తెలిసిందే 2003లో వచ్చినటువంటి 'గంగోత్రి' సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. ఆ హీరోని చూసి ఇతనే హీరో అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇతనెందుకు, ఇతను కూడా ఒక హీరోనా అని అన్నారు. అటు కట్ చేస్తే ఆ హీరోనే ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు. హిట్ల మీద హిట్లు, మంచి మంచి హిట్లు మంచి మంచి హిట్లు కొట్టి 'పుష్ప' ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యి, కేరళలో అయితే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు కేరళలో అయితే, మాలీవుడ్‌లో. సో, అటువంటి స్టార్ 'గంగోత్రి' నుంచి ఆయన ప్రయాణం చూసినట్టయితే ఖచ్చితంగా ఏ హీరో గాని, ఏ అప్‌కమింగ్ హీరోకైనా సరే ఒక ఐడియల్ పర్సనాలిటీ, ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తది. సో, ఈ అంటే 'పుష్ప' తర్వాత ఎలివేషన్, 'పుష్ప'కి ముందు ఒక ఎలివేషన్, 'పుష్ప' తర్వాత అతని రేంజి మారినట్టు. 'అలవైకుంఠపురం', 'పుష్ప' సీరీస్ తర్వాత కంప్లీట్‌గా అతని రేంజ్ మారిపోయిందనేది ఓపెన్ ఫ్యాక్ట్. అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అటువంటి స్టార్‌డమ్ ఆయన సంపాదించుకున్నారు. సో, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో వస్తే ఎలా ఉంటది, ఏంటి? అయితే ఒక ఇంటర్నల్ టాక్ ఏంటంటే, ఇప్పటికే చర్చించుకున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్, ఎవరైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారో, ఆయనతో అల్లు అరవింద్ చర్చలు జరిపారు. ఈ విధంగా అంటే తమిళనాడులో ఏ విధంగా అయితే విజయ్ గెలవటంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రశాంత్ కిషోర్ సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా ఒక చర్చ మాత్రమే, టాక్ మాత్రమే. బట్ ఈ వస్తున్న వాదనని, చర్చల మొత్తాన్ని కూడా సదరు అంటే అల్లు అర్జున్ టీమ్, మేబీ వాళ్ళు ఎలాగో డైరెక్ట్‌గా వచ్చి చెప్పరు కాబట్టి అల్లు అర్జున్ టీమ్ ఖండించింది. అటువంటిది ఏం జరగలేదు. అదంతా అబద్ధం. అల్లు అర్జున్ లక్ష్యం మొత్తం కూడా కేవలం మన తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళాలి. అందుకోసం ఎంతకైనా కష్టపడతారనేది వాళ్ళ వర్షన్. సరే, ఏదైనా సరే ఒక ఆబ్వియస్‌గా స్టార్‌డమ్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనేది అయితే జనరల్‌గా అనుకుంటూ ఉంటారు. ఆ మేరకు ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. జస్ట్ లైక్ ఇప్పుడు విజయ్ ఏ విధంగా అయితే 2½ ఇయర్స్‌లోనే అధికారంలోకి రాగలిగారు. ఆఫ్‌కోర్స్ విజయ్‌కి అక్కడ తమిళనాడులో ఫుల్ వన్ సైడ్ ఫాలోయింగ్, బాగా పెద్ద ఎత్తున హై ఫాలోయింగ్ ఉంది. ఈవెన్ రజనీకాంత్ లాంటోళ్ళు డేర్ చేయని స్టెప్ కూడా తీసుకొని సక్సెస్ అయ్యాడు. ఇక్కడ అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? ఆఫ్‌కోర్స్ సినిమాల ద్వారా స్టార్‌డమ్ దేశవ్యాప్తంగా పోయింది. ఓకే, నో డౌట్. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితికి ఆయన ఫిట్ అవుతారా లేదా? అయితే ఒక పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఓన్లీ ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా? లేదంటే కొత్త పార్టీ పెట్టుకుంటారా? పార్టీలో జాయిన్ అయితే ఇక్కడ ఖచ్చితంగా బేస్ మొత్తం కూడా నిజానికి ఇక్కడ సెటిల్ అయినప్పుడు కూడా ఏపీలోనే ఎక్కువ బేస్ ఉంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఏపీలోనే ఉంటుంది. సో, పార్టీ పెట్టాలంటే అక్కడ పెట్టాలి. ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలంటే జనసేనలో జాయిన్ అవ్వడం తప్పించి వేరే ఆప్షన్ ఆయనకైతే లేదు. ఎందుకంటే మామను వదిలిపెట్టి వేరే దానికి వెళ్ళలేడు కాబట్టి. సో, జాయిన్ అయితే ఏపీలో ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి. లేదంటేనేమో ఏపీలోనే కొత్త పార్టీ పెట్టుకోవాలి. ఏపీ, తెలంగాణలో రిప్రజెంట్ చేసేలా ఒక పార్టీ అయితే ఫార్మ్ చేయాలి. అటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే తమిళనాడులో అంటే తమిళనాడు విజయ్ స్ట్రాటజీ ముందు అభిమాన సంఘాలని క్రియేట్ చేసుకొని వాళ్ళ ద్వారా జనంలోకి వెళ్ళి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే ప్రశాంత్ కిషోర్ సంప్రదింపుల మేర విజయ్ చేసినటువంటి యాక్టివిటీ ఏంటంటే ముందు అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా జనంలోకి దగ్గరయ్యి ఆ తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టో ద్వారా, హామీల ద్వారా అందరిని ఆకట్టుకోగలిగారు. సో, ఆఫ్‌కోర్స్ అక్కడ కాస్ట్ పాలిటిక్స్ తక్కువ కాబట్టి అనుకున్నట్టుగానే విజయం సాధించాడు. మొత్తానికి అతను ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో అది విజయం సాధించాడు. బట్ అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ పాలిటిక్స్‌లో ఎంట్రీ అయితే మేబీ ఒక పార్టీలో జాయిన్ అయితే ఖచ్చితంగా గెలుస్తాడు. ఏదైనా పార్టీలో గెలిచి ఏదైనా ఎంపీగానో, ఎమ్మెల్యేకో చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. బట్ పార్టీ ఫ్లోట్ చేసి కొత్త పార్టీ ఓన్‌గా పెట్టి తెలుగు రాష్ట్రాలు నెగ్గు రావడం అంటే ఆషామాషి కాదు. చాలా పెద్ద టాస్క్. చాలా అంటే పెద్ద టాస్క్. తెలంగాణలో మనకు తెలిసిందే సెటిల్ పార్టీసు, నేషనల్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ తెలంగాణలో. బీఆర్ఎస్ ఉంది. బీజేపీ కూడా బలపడింది. బీఆర్ఎస్‌కి ఈక్వల్‌గా అంటే కాంగ్రెస్‌కి ఈక్వల్‌గా బీజేపీ కూడా బలపడిన సందర్భాలున్నాయి. సో, ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ పార్టీ పెట్టి గెలిచే పరిస్థితి ఉంటుందా లేదా అంటే చెప్పలేం. ఖచ్చితంగా అన్‌డౌటెడ్‌గా అది జరిగే అవకాశాలైతే లేవు. ఐ మీన్ ఆయన ఒకవేళ పెడితే గెలిచే పరిస్థితులైతే లేవు ఇక్కడ. ఓవరాల్‌గా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో, కేరళలో కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేదంటేనో అక్కడ ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఫాలోయింగ్ ఉంది. అంటే 'పుష్ప' ద్వారా అతని ఇమేజ్ స్టార్డమ్ చాలా పెరిగిపోయింది. సో, అది బేస్ చేసుకొని పార్టీ పెట్టి
ఇక్కడ గెలవాలనేది మాత్రం గెలవాలనుకుంటే మాత్రం కొంత కష్టతరమైనటువంటి ప్రక్రియే. బట్ అఫ్‌కోర్స్ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు వాళ్ళ స్ట్రాటజీలు చెప్పి స్ట్రాటజీల ద్వారా ఏదైనా చేసే ఒక మ్యాజిక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ అది ఖచ్చితంగా జరుగుద్దని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో పరిస్థితులు వేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఏపీలో క్యాస్ట్ పాలిటిక్స్ లేకుండా అయితే ఎవరు విజయం సాధించలేరు. క్యాస్ట్ పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా కొన్ని కొన్ని కమ్యూనిటీలు కొన్ని పార్టీలకి డెడికేట్ అయిపోయి ఉంటే ఆ ఓటుని చీల్చలేరు కూడా. సో అటువంటి పరిస్థితి ఏపీలో ఉంది. సో పార్టీ పెట్టి అక్కడ నెగ్గు రావడం అంటే హైలీ ఇంపాసిబుల్. తెలంగాణలో తెలంగాణలో అంతే సేమ్. ఇక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ లేకపోయినప్పుడు కూడా పార్టీలు బలం సెటిల్‌గా పాతుకుపోయినాయి కాబట్టి వాటిని తట్టుకొని కూడా ముందుకెళ్ళాలన్నా కూడా చాలా టఫ్ పొజిషనే. బట్ అల్లు అర్జున్ వెనక అల్లు అరవిందే ఇటువంటి అటెంప్ట్ అంటే కొంత ఈ విధంగా ఆలోచన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఎందుకంటే కొడుకు చాలా చిన్న స్టేజ్ నుంచి పెద్ద ఫామ్‌కి వెళ్ళిపోయాడు, పెద్ద స్టేజ్‌కి వెళ్ళిపోయాడు, పెద్ద స్టార్ అయిపోయాడు అనేది ఉన్న నేపథ్యంలో ఏంటంటే పాలిటిక్స్‌లో వెళ్ళి ఎందుకు ప్రజాసేవ చేయకూడదు? ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది కదా! ఫర్ ఇన్‌స్టాన్స్ తమిళ్‌లో సీఎం విజయ్‌ని తీసుకోవచ్చు కదా! అన్న ఆ పాయింట్‌లో సేమ్ విజయ్‌కి వాడినటువంటి స్ట్రాటజీనే ప్రశాంత్ కిషోర్ ఏదైతే స్ట్రాటజీ ఆయనకు వాడాడో అదే స్ట్రాటజీతో అల్లు అర్జున్ రంగంలో దింపితే బాగుంటుందని ఒక యోచన అదే చర్చగా నడుస్తుంది తప్పించి అది కన్ఫర్మ్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే అల్లు అరవింద్ అసలు ఏ మాట కూడా అంత ఈజీగా జారడు ఆయన. చాలా అంటే చాలా ఆలోచించి కానీ ఎన్ని చేస్తూ ఉంటారు. బట్ ఆఫ్‌కోర్స్ ఇంటర్నల్‌గా ఏమైనా ఆలోచించుకున్నారేమో మనకు తెలియదులే కానీ బట్ చర్చ సినీ వర్గాల్లో అయితే బాగా చర్చ కొనసాగుతుంది. సో ఏమవుతుంది అనేది మాత్రం ఒక యాంగ్జైటీ అయితే ఖచ్చితంగా ఉంది. ఒక చిన్న సంజయ్ థియేటర్‌లో ఘటనలో ఫ్యాన్ చనిపోవటం. ఆ ఇన్సిడెంట్ సమయంలో ఆయన అరెస్ట్ కూడా అవ్వటం జరిగింది. అరెస్ట్ కూడా అయ్యి కొంత చర్చ బాగా పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఆ సమయంలో డిసైడ్ అయిపోయారు రాజకీయ రంగప్రవేశం చేయాల్సిందే అని ఒక డిసైడ్ అయిపోయారని ఒక చర్చ కూడా కొనసాగింది. ఆఫ్‌కోర్స్ ఏం జరిగినా సరే అంటే ఆయన ఆలోచన ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యుల ఆలోచన ఏంటి? వన్స్ మొదలుపెట్టాడంటే ఏ పార్టీలో జాయిన్ అయినా సరే గెలిచే అవకాశం అయితే షూర్ షాట్‌గా ఉంది. ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని సరే ఉన్న పార్టీలో ఐదర్ తెలంగాణ కావచ్చు, ఇక్కడ ఏపీ కావచ్చు. ఎక్కడైనా సరే ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి కంటెస్ట్ చేస్తే గెలిచే అవకాశం ఉంది. అన్నిటికి మించి ఆయనకి పాలిటిక్స్ కొత్త ఏం కాదు. ఎందుకంటే మేబీ డైరెక్ట్‌గా రంగప్రవేశం చేయనప్పటికి కూడా వాళ్ళ ఫాదర్‌కి 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ అనకాపల్లి నుంచి కంటెస్ట్ చేశారు. అంటే ఓడిపోయారు. ఆయన ప్రచారానికి కూడా వచ్చాడు. ప్రచారం కూడా చేశాడు. అంటే ఆ అనకాపల్లిలో తిరిగి తండ్రి గెలుపు కోసం ప్రయత్నించినప్పుడు కూడా నిరాశ ఎదురైంది. సో పాలిటిక్స్ పట్ల కొంత అవగాహన ఉంది. అప్పుడు ఆయన చెప్పిన డైలాగ్ కూడా ఫేమస్ అయింది. సైకిల్ ఒక్కరిది, రైలు అందరిది అని. అంటే పార్టీల యొక్క సింబల్స్‌ని బేస్ చేసుకొని ఆయన చెప్పిన డైలాగ్ కూడా బాగానే రీచ్ అయింది. ఆఫ్‌కోర్స్ ప్రచారంలో కొంత స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సో అదంతా ఒక ఆస్పెక్ట్. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏంటి ఒకవేళ వెళ్తే ఎంట్రీ ఇస్తాడా? ఉన్న పార్టీలో జాయిన్ అవుతాడు. ఉన్న పార్టీలో జాయిన్ అయితే ఏంటంటే అందరిలాగానే అవుతాడు. నో డౌట్. అందులో స్పెషల్ ఉండదు. ఎందుకంటే చాలామంది స్టార్స్‌లు చాలామంది పార్టీల్లో జాయిన్ అయిపోయారు. కొంతమంది నేరుగా కంటెస్ట్ చేసి గెలిచారు. కొంతమంది గెలవలేదు. కొంతమంది ఇండైరెక్ట్‌గా ఎంపీలుగా మారారు. అంటే రాజ్యసభ ఎంపీలుగా అటువంటి స్ట్రాటజీలు అటువంటి పనులు కూడా జరిగాయి. కానీ ఈయన పార్టీ పెట్టి నెగ్గుకు రాగలరా? గెలిచే పరిస్థితి ఉందా? ఏంటి అనేది మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్‌గా మారింది. ఆఫ్‌కోర్స్ ఎవరైనా సరే పార్టీ పెట్టొచ్చు, జనంలోకి వెళ్ళొచ్చు. కానీ పరిస్థితులు అక్కడ ఎక్కడైతే పార్టీ పెట్టబోతారో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జన సమీకరణ కావచ్చు, సామాజిక సమీకరణలు కావచ్చు, ఇవన్నీ కూడా అనుకూలిస్తాయా లేవా? అనుకూలించేలాగా ఏం చేసుకోవాలి? ఏ నిర్ణయం తీసుకొని ఎటువంటి స్ట్రాటజీ చేసుకొని ముందుకెళ్ళాలి? ఇటువంటివి మొత్తం గనక వర్కౌట్ చేసి ఏదైనా చేస్తే మాత్రం చెప్పలేము. బట్ ఇప్పటికైతే ఖచ్చితంగా ఆయన పార్టీ పెడతారనైతే మనం డిసైడ్ లేదు. బట్ చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆయనకి స్టార్డమ్ ఉంది కాబట్టి, ఆ స్టార్డమ్ ఏంటంటే ఒక్క చోట కేంద్రీకృతం అవ్వలేదు. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఉంది. పర్టికులర్‌గా ఆఫ్టర్ 'పుష్ప' హ్యాస్ బికమ్ బిగ్ స్టార్ లాగానే మనం ఐకాన్ స్టార్ లాగానే కన్సిడర్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో సినిమా కూడా వస్తుంది. అట్లీ తమిళ డైరెక్టర్ అట్లీతో 'రాకా' అనే సినిమా వస్తుంది. అది కూడా చాలా హై బడ్జెట్ సినిమా. చాలా ఫిక్షన్ ఓరియెంటెడ్, సైన్స్ ఫిక్షన్ ఓరియెంటెడ్ సినిమా లాగా అనిపిస్తూ ఉంది. ఆ సినిమా వన్స్ అది రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే ఇంకా దాని రేంజ్ ఎలా ఉంటుందనేది, ఆయన రేంజ్ ఎలా మారుతుందని కూడా మనం చెప్పలేం. సో స్టార్డమ్ అయితే విపరీతంగా పెంచుకున్నాడు. 'గంగోత్రి' దగ్గర నుంచి ఇప్పటివరకు ఆయన స్టార్డమ్ గ్రాఫ్ చూసినట్లయితే నెమ్మదిగా పెరుగుకుంటూ ఆఫ్‌కోర్స్ మధ్యలో ఫ్లాప్స్, డిజాస్టర్‌లు పడ్డా సరే టెంపోని కొనసాగిస్తూ పెద్ద స్టార్డమ్ అనేది సంపాదించుకున్నారు. అటువంటి వ్యక్తి
అన్‌డౌటెడ్‌గా ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినా గెలుస్తాడు. బట్ సొంతగా పార్టీ పెట్టి ఇప్పుడున్న పరిస్థితులను తట్టుకొని గెలవగలడా లేదనేది మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్. మనకున్నటువంటి సమాచారం వరకు మాత్రం అటువంటి అటువంటి అటెంప్ట్ చేసినట్టయితే పార్టీ పెట్టి గనక గెలిచే ప్రయత్నాలు చేసినట్టే మాత్రం మాక్సిమం అయితే అది సక్సెస్‌ఫుల్ అయినట్టుగా అయ్యే పరిస్థితులయితే లేవు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లేవు. బట్ ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగిందంటే మాత్రం నిజంగానే అల్లు అర్జున్ పేరు గూడా ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత విజయ్ తర్వాత ఈయన పేరు కూడా నిలబడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.